సిద్ధార్థ్ రాయ్. మీరు నన్ను అలా క్వశ్చన్ చేయాలి మీరు. ఏ మూవీ చూసారు? సిద్ధార్థ్ రాయ్ మూవీ చూసాను నేను. ఎందుకు చూశారు? చూడాలనిపించింది, చూశాను. ఏం నచ్చింది? నచ్చడం కోసం ఈ మూవీకి నేను రాలేదు. ఓకే. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ మూవీ అంటే నేను ప్రతి మూవీ చూసినప్పుడు ఒక మెసేజ్ నేను ఆ మూవీ నుంచి నేను తీసుకుంటాను. నా లైఫ్ని కూడా నేను చాలా మంచిగా దాన్ని నేర్చుకొని నా పర్సనల్ అంటే బాగా డెవలప్ చేసుకుంటాను అన్నమాట. సో దిస్ ఇస్ మై హ్యాబిట్ ఆఫ్ ద మూవీస్. సో సిద్ధార్థ్ రాయ్ మూవీస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని చెప్తాను 2024కి. ఎందుకు బెస్ట్ మూవీ అంటే దిస్ ఇస్ అ మెసేజ్ ఓరియంటెడ్. ప్రతి హ్యూమన్లో ఇది మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దే ఫైండ్ ఓన్లీ ఫర్ లాజిక్, ప్రూఫ్, ఎవిడెన్స్ మాత్రమే చూస్తారు. ఆ ఎవిడెన్స్ ప్రూఫ్ చూసిన వాళ్ళు దాన్ని మాత్రమే నమ్ముతారు. మనుషులు నమ్మరాలు. దే బిలీవ్ ఓన్లీ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, ప్రూఫ్స్. అలాగా సిద్ధార్థ్ రాయ్ ఏది చూసి నమ్మాడు, ఏది చూసి అట్లా తయారయ్యాడు, ఏది చూసి లాజికల్ ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏం జరిగింది లైఫ్లో, ఏం కోల్పోయాడు, ఏం కోల్పోతున్నాడు లైఫ్లో అనేది ఈ మూవీ చూసి మీరు సిద్ధార్థ్ రాయ్ మూవీ చూసి నేర్చుకోవచ్చు. దట్స్ నెంబర్ 1 సార్, సిద్ధార్థ్ రాయ్ మీలో దూరితే? సిద్ధార్థ్ రాయ్ నాలో దూరడం కావద్దు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్ ఈజ్ ఓన్లీ ఎ క్యారెక్టర్. ఓకే. మై లైఫ్ ఈజ్ సో రియల్ టు మీ. అండ్ కమింగ్ అబౌట్ ఎలాగైతే లాజికల్ ఇంటెలిజెన్సీ ఉంటుందో అలాగే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్సీస్ ఉంటాయి మనలో. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఎక్స్ట్రీమ్గా ఉంటే ఏం జరుగుతుంది లైఫ్లో, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తే లైఫ్ ఎంత డ్యామేజ్ అవుతుంది, లైఫ్ ఏ విధంగా అవుతుంది అనేది ఈ యొక్క మూవీ చూసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, అంటే డైరెక్టర్ గారు కానీ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే లాజిక్ బ్యాలెన్స్గా ఉండాలి, ఎమోషన్ బ్యాలెన్స్గా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్గా ఉంటే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత జాయ్ఫుల్గా ఉంటుందో మనం హ్యాపీగా లైఫ్ని ఆ మూవీ చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పేరెంట్స్. దిస్ ఇస్ ఫర్ పేరెంట్స్ మూవీ. దిస్ నాట్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్, దిస్ నాట్ ఓన్లీ ఫర్ సింగిల్స్ ఆర్ ఎమోషన్ ఏదో యూత్ లవర్స్ అంటారు కానీ అట్లా కాదు. పేరెంట్స్ చూడాల్సిన మూవీ ఇది. ఎందుకు పేరెంట్స్ చూడాలంటే మీ పిల్లల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్స్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంటాయి. దాన్ని మీరు ఒక డీప్గా క్షుణ్ణంగా దాన్ని అబ్జర్వేషన్ చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని బ్యాలెన్స్ స్టేబుల్ చేసేలాగా కానీ మీరు కానీ చేయగలిగితే మీ పిల్లలు కంప్లీట్గా మీరు అనుకున్న విధంగా అంటే ఏదైతే లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవాలో ఆ లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఓరియంటెడ్ మూవీ. ఎవ్రీబడి పేరెంట్స్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తుంది? రేటింగ్ ఎంత లైక్ వాట్ ఈస్ దట్ 5 or 10? 5 out of 4.9. I give 4.9. ఓకే సార్, థ్యాంక్ యూ.